Hello everyone, welcome back. Welcome to the memory based equations of RRB NTPC Shift 1 dated on 29th Jan 2021. Let's have the first one. Who was the chairman of ISRO when Chandrayaan 1 was launched? Yes, ఎవరండి? It is G. Madhavan Nair గారు. దీని గురించి మనం ఇదివరకు కూడా చెప్పుకున్నామండి. లైక్ ఇస్రో అన్నది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి? ఇన్ ద ఇయర్ 1965లో ఇస్రోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇస్రో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయా అని అంటే దోస్ ఆర్ లొకేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటక. అండ్ అదేవిధంగా చంద్రయాన్ 1 అన్నటువంటిది అసలు ఎప్పుడు లాంచ్ చేశారండి? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2008 అప్పుడు చైర్మన్గా, ఇస్రోకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మాధవన్ నాయర్ గారు. అండ్ చంద్రయాన్ 1 అన్నటువంటిది మన ఇస్రో వాళ్ళు పంపినటువంటి మూన్ గురించి, మూన్ సర్ఫేస్ దాని మీద ఉన్నటువంటి దాని గురించి స్టడీ చేయడానికి ఫస్ట్ లూనార్ శాటిలైట్ ఏది అనంటే ఇట్ ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ లూనార్ మిషన్ వచ్చేసి ఇండియా నుంచి ఇస్రో వాళ్ళు పంపించినటువంటి లూనార్ మిషన్ వచ్చేసి చంద్రయాన్ 1 అండి. అదేవిధంగా మార్స్ ఆర్బిటర్ మిషన్, దీనినే మంగళయాన్ అని కూడా అంటాం కదా, ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారనంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2013. లాంచ్ చేసినప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ కే రాజశేఖరన్ గారు. హీ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ వెన్ మామ్ అన్నటువంటి శాటిలైట్ని లాంచ్ చేసినప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అనంటే, సారీ, ఇట్ ఈస్ నాట్ రాజశేఖరన్, ఇట్ ఈస్ రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ గారు చైర్మన్గా వ్యవహరించారు అప్పుడు. దాని తర్వాత చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారండి? ఇన్ ద ఇయర్ 2019లో చంద్రయాన్ 2ని లాంచ్ చేశారు. అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ ఎవరు అనంటే ఇట్ ఈస్ కె శివన్ గారు. ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి చైర్మన్, ఇస్రోకి ఫస్ట్ చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ విక్రమ్ సారాభాయ్ గారు. విక్రమ్ సారాభాయ్ గారిని మనం ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని కూడా విక్రమ్ సారాభాయ్ గారిని అంటాం. ఫస్ట్ చైర్మన్ కూడా విక్రమ్ సారాభాయ్ గారు. ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ప్రెసెంట్ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఎవరండి? హీ ఈజ్ ఆల్సో కె శివన్. చంద్రయాన్ 2 లాంచ్ చేసినప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కూడా కె శివన్ గారే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇస్రో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఎస్బిఐ? ఇప్పుడు ఎస్బిఐకి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రీసెంట్గా అపాయింట్మెంట్ అయ్యిందండి, దినేష్ కుమార్ ఖారా గారు. హీ గాట్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఎస్బిఐ. లైక్ ఈయన కంటే ముందు ఎవరున్నారంటే రజనీష్ కుమార్ అనే ఆయన ఉండేవారు. రజనీష్ కుమార్ని రీప్లేస్ చేస్తూ దినేష్ కుమార్ ఖారా గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఎస్బిఐ యొక్క హిస్టరీ ఒకసారి చూస్తే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1921. ఏ పేరుతో ఎస్టాబ్లిష్ చేశారండి దీనిని? ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? ఇట్ ఈస్ జేఎం కీన్స్ అనేటువంటి వ్యక్తి దీనిని ఇంపీరియల్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 1921లో ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటిది ఏ 3 బ్యాంక్స్ యొక్క సముదాయము అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ కోల్కతా. ఈ 3 బ్యాంక్స్ యొక్క సముదాయమే ఇంపీరియల్ బ్యాంక్. ఆ బ్యాంకే ఎప్పుడు లైక్ ఎస్బిఐగా రీనేమ్ చేశారు అని అంటే ఇన్ ద ఇయర్ 1955లో ఈ ఇంపీరియల్ బ్యాంక్ని నేషనలైజ్ చేసి ఎస్బిఐగా రీనేమ్ చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత ఫస్ట్ చైర్మన్గా ఎస్బిఐకి వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ జాన్ మత్తయ్ గారు. హీ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎస్బిఐ. ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ వచ్చేసి ఇట్ ఈస్ దినేష్ కుమార్ ఖారా గారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సీ ద నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ఆర్టికల్ 35A ఇంట్రడ్యూస్డ్? ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారండి? 1954లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు బేసిక్లీ ఆర్టికల్ 35A అన్నటువంటిది ఏ ఆర్టికల్ అని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది వరకు స్పెషల్ స్టేటస్ ఉండేది కదా ఆర్టికల్ 371 ప్రకారం.
ఈ ఆర్టికల్ 371ని లైక్ 2019లో ఆర్టికల్ 371ని అండ్ 35A ఈ రెండు ఆర్టికల్స్ని అబ్రోగేట్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 35A అన్నటువంటిది ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ పర్మనెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైతే పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారో వాళ్ళు అక్కడ ప్లేస్ కొనడానికైనా అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ రీజియన్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వీటన్నిటికి కూడా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది. దట్ ఈస్ ఆర్టికల్ 35A. అండ్ ఈ ఆర్టికల్ 35Aని 371ని 2019లో అబ్రోగేట్ చేయడం జరిగింది. ఇది మనందరికీ తెలుసు. దీనితో పాటు ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటి ఆర్టికల్ దేని గురించి, యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటి దాని గురించి ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుందంటే ఆర్టికల్ 44. దీంతో పాటే ఆర్టికల్ 50 కూడా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఆర్టికల్ 50 వచ్చేసి సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. మనకి లైక్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే 3 డివిజన్స్ ఉన్నాయి కదండి మన అడ్మినిస్ట్రేషన్లో. దాంట్లో భాగంగానే ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియరీని సపరేట్ చేసేది ఏ ఆర్టికల్ ప్రకారం అని అంటే ఆర్టికల్ 50. అదేవిధంగా ఆర్టికల్ 72, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. ఆర్టికల్ 72 వచ్చేసి డిస్కసెస్ రిగార్డింగ్ పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్ గురించి డిస్కస్ చేసేటువంటి ఆర్టికల్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఆర్టికల్ 72. సో దీస్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిగార్డింగ్ దిస్ థింగ్. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి వెన్ వాజ్ హాట్మెయిల్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్? ఎస్, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి? 1996లో హాట్మెయిల్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. దీనిని 2 వ్యక్తులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దోస్ 2 persons ఆర్ సబీర్ భాటియాతో పాటు జాక్ స్మిత్. వీళ్ళిద్దరూ దీనిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తులు. అదేవిధంగా మీకు జీమెయిల్ అడిగారనుకోండి, జీమెయిల్ అన్నటువంటిది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనంటే ఇన్ ద ఇయర్ 2004 అండ్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్. జీమెయిల్ అన్నటువంటిది ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్ అండి. హాట్మెయిల్ వచ్చేసి ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సబీర్ భాటియా అండ్ జాక్ స్మిత్. అదేవిధంగా జీమెయిల్ వచ్చేసి ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, దీని వెనకాల ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అనంటే పాల్ బుచ్చి అన్నటువంటి వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, జీమెయిల్ అన్నటువంటి కాన్సెప్ట్ని. క్లియర్ కదండి, రైట్? నెక్స్ట్ వన్, సి విచ్ స్టేట్ ఇంట్రడ్యూస్డ్ రైతు బంధు స్కీమ్ ఫర్ ఫార్మర్స్ కి సంబంధించి రైతు బంధు స్కీమ్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందండి. ఈ స్కీమ్ ప్రకారం ప్రతి రైతుకి 5,000 రూపీస్, అంటే ఒక సీజన్కి సంబంధించి, అంటే ఒక ఫార్మర్కి 5,000 రూపీస్, ఒక సీజన్కి 5,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది రైతు బంధు స్కీమ్ అన్నటువంటి స్కీమ్. అదేవిధంగా సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ వేరే ఉంటుంది. దాని ప్రకారం 6,000 రూపీస్ అన్నటువంటిది గ్రాంట్ చేస్తారు. బట్ దీని ప్రకారం రైతు బంధు స్కీమ్ అన్నటువంటిది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2018 అండి. అదేవిధంగా ఇంకొన్ని స్కీమ్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ మనం ఒకసారి చూస్తే 2017లో 2 స్కీమ్స్ లాంచ్ చేశారండి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి. ఒక స్కీమ్ వచ్చేసి లైక్ కళ్యాణ లక్ష్మి అన్నటువంటి స్కీమ్. కళ్యాణ లక్ష్మి అన్నటువంటి స్కీమ్ ఏంటి అని అంటే ఈ స్కీమ్ ద్వారా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నటువంటి స్కీమ్ ఏంటి అని అంటే 1,116 1,116 రూపీస్ లైక్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, అంటే 18 years అబోవ్ ఉన్న గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి ఖర్చు కింద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నటువంటి స్కీమ్ ద్వారా 1,116 రూపాయలు ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ ద్వారా. 2017లో ఇంకొక స్కీమ్ ని కూడా లాంచ్ చేయడం జరిగిందండి. దట్ ఈస్ అమ్మ ఒడి అండ్ కేసీఆర్ కిట్. ఈ స్కీమ్ ఏంటి అని అంటే ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళకి సంబంధించిన స్కీమ్ అమ్మ ఒడి. ఇది కూడా 2017లో లాంచ్ చేయడం జరిగిందండి. దీనితో పాటు 2015లో ఇంకొక స్కీమ్ లాంచ్ చేశారు. ఆ స్కీమ్ వచ్చేసి కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి అన్నటువంటి స్కీమ్
2015లో లాంచ్ చేయడం జరిగిందండి. ఈ ఆరోగ్య లక్ష్మి అన్నటువంటి స్కీమ్ అగైన్ ప్రెగ్నెంట్ విమెన్ కి సంబంధించినటువంటి స్కీమ్. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ స్కీమ్స్ దట్ వర్ రిలీజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి who is the newly appointed deputy governor of RBI recently? Who is it? And it is M. రాజేశ్వర్ రావు గారు రీసెంట్ గా డిప్యూటీ గవర్నర్ గా అపాయింట్ అవడం జరిగింది. ఇప్పుడు కరెంట్ ఉన్నటువంటి ఆర్బీఐకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి గవర్నర్ ఎవరండి? ఇట్ ఈస్ శక్తికాంత దాస్. ఆర్బీఐకి ప్రెసెంట్ ఉన్నటువంటి గవర్నర్ వచ్చేసి శక్తికాంత దాస్. ఈయన కంటే ముందు ఈయన 25th గవర్నర్ అండి. 24th గవర్నర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ ఉర్జిత్ పటేల్ గారు 24th గవర్నర్ గా వర్క్ చేయడం జరిగింది. ఫస్ట్ గవర్నర్, ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ ఆస్బార్న్ స్మిత్. అసలు ఈ ఆర్బీఐ అన్నటువంటిది ఏ ఇయర్ లో ఫామ్ చేయడం జరిగిందండి? 1935లో ఆర్బీఐని ఫామ్ చేశారు. అండర్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఆర్బీఐని 1935లో ఫామ్ చేయడం జరిగింది. అలా ఫామ్ చేసిన తర్వాత 1949లో ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. అలా నేషనలైజ్ అయ్యాక ఆర్బీఐ అనేది సెంట్రల్ బ్యాంక్ గా ఆవిర్భవించడం జరిగింది. ఫస్ట్ గవర్నర్ వచ్చేసి ఆస్బార్న్ స్మిత్ అండి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నర్ శక్తికాంత దాస్. డెప్యూటీ గవర్నర్ వచ్చేసి ఎం రాజేశ్వరరావు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈస్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ నార్థర్న్ ఇండియా? నార్థర్న్ ఇండియాలో మ్యాక్సిమం మనం ఎక్కువ సాయిల్స్ ఏ వెరైటీ ఆఫ్ సాయిల్స్ మనం చూడొచ్చు అనంటే అల్యూవియల్ సాయిల్స్. వై? బికాస్ మనం సపోజ్ నార్థర్న్ రీజియన్ కన్సిడర్ చేసాం అనుకోండి, ఇక్కడ అన్ని హిమాలయాస్ ఇట్లాంటి రీజియన్, హిమాలయాస్ ఇట్లాంటి మౌంటైన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి డిపాజిట్స్ వల్ల ఎక్కువ అల్యూవియల్ సాయిల్స్ అన్నవి నార్థరన్ రీజియన్ లో మనం చూడొచ్చు. అదేవిధంగా సపోజ్ ఈస్టర్న్ రీజియన్ లో ఎక్కువ ఏ సాయిల్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ రెడ్ సాయిల్స్ వచ్చేసి మనం ఈస్టర్న్ రీజియన్ లో ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ రెడ్ సాయిల్స్ కి ఆ రెడ్ కలర్ ఎలా వచ్చింది అన్నటువంటి క్వశ్చన్ అడిగితే ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల, బికాస్ ఆఫ్ హెవీ హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఈ రెడ్ సాయిల్స్ ఎర్రగా ఉండడానికి కారణం అది. సో ఈస్టర్న్ రీజియన్ లో ఈ రెడ్ సాయిల్స్ అన్నటువంటివి ఎక్కువ ఉంటాయి. అండ్ బ్లాక్ సాయిల్స్ సౌత్ వెస్టర్న్ రీజియన్ లో, సదరన్ రీజియన్ లో ఈ బ్లాక్ సాయిల్స్ ఇంకా లెటరెడ్ సాయిల్స్ ఇవి డిఫరెంట్ ఏరియాస్ లో డిపాజిట్ అయ్యి ఉంటాయి. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కంప్యూటర్ లాంగ్వేజ్? ఎస్, ఇట్లా ఆడ్ వన్ అవుట్ ఇచ్చేసి ఏది కంప్యూటర్ లాంగ్వేజ్ కాదన్నారండి. దట్ ఈస్ లోటస్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ద కంప్యూటర్ లాంగ్వేజ్. బేసిక్, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. దిస్ ఈస్ ఫుల్ ఫామ్ ఆఫ్ బేసిక్. కోబాల్ వచ్చేసి కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, దట్ ఈస్ కోబాల్. ఫోర్ట్రాన్ వచ్చేసి ఫార్ములా ట్రాన్స్లేషన్, దిస్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఫోర్ట్రాన్. ఈ మూడిట్లో కూడా కంప్యూటర్ కి సంబంధించి ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అనంటే ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ వచ్చేసి కంప్యూటర్స్ ఫస్ట్ లాంగ్వేజ్ అండి. అదేవిధంగా కంప్యూటర్స్ కి సంబంధించి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. కింద వాటిలో హార్డ్వేర్ కానిది ఏది అని కూడా క్వశ్చన్ వచ్చింది ఈ షిఫ్ట్ లో. హార్డ్వేర్ అంటే ఏంటండి? కంప్యూటర్ పార్ట్స్, ప్రింటర్, ఇట్లాంటి పార్ట్స్ అన్నిటిని మనం హార్డ్వేర్ అని అంటాం. సో పార్ట్స్ ఇచ్చేసి ఏది హార్డ్వేర్ కానిది అన్న క్వశ్చన్ అడిగారు. ఇంకొకటి ఏంటి అనంటే 16 బిట్స్ ని ఏమంటాం? కంప్యూటర్ లాంగ్వేజ్ లో 16 బిట్స్ ని ఏమంటాం అని అడిగారు. దీనికి సంబంధించి క్వశ్చన్ అర్లియర్ 4 బిట్స్ ని ఏమంటారు అని అడగడం జరిగింది. 4 బిట్స్ ని ఏమంటారండి? నిబుల్ అని అంటారు కదా. అదే విధంగా 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1 బైట్ వచ్చేసి 8 బిట్స్ కి సమానం అవుతుంది. అదే విధంగా 16 బిట్స్ వచ్చేసి ఒక వర్డ్ అంటాం. కంప్యూటర్ లాంగ్వేజ్ లో 16 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వర్డ్. 32 బిట్స్ ని ఏమంటాం అనంటే డబల్ వర్డ్ అంటాం. 32 బిట్స్ ని డబల్ వర్డ్ అంటాం. అదే విధంగా 64 బిట్స్ ని ఏమంటామంటే క్వాడ్ వర్డ్ అని 64 బిట్స్ ని అంటాం. సో దీస్ ఆర్ ఆల్ questions related to computers. Clear kadandi? Right. Next one, see, who was the first woman president of Indian National Congress?
చాలా సార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఏ ఇయర్ లో స్థాపించారండి? ఇన్ ద ఇయర్ 1885. ఎవరు దీని యొక్క ఫౌండర్ అని అంటే ఇట్ వాజ్ ఏవో హ్యూమ్ గారు ఫౌండ్ చేయడం జరిగిందండి. కాకపోతే ఐఎన్సికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరండి? ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ గారు. డబ్ల్యూసి బెనర్జీ అట్ సెషన్, బాంబే సెషన్ ఫర్ ద ఫస్ట్ టైం బాంబేలో జరిగింది. ఐఎన్సి సెషన్ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి డబ్ల్యూసి బెనర్జీ. అని బెసెంట్ షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ గా ఐఎన్సికి పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈజ్ సరోజిని నాయుడు గారు. ఫస్ట్ ఇండియన్ విమెన్ ప్రెసిడెంట్ గా ఐఎన్సికి వ్యవహరించినటువంటి వ్యక్తి అని అంటే ఇట్ ఈస్ సరోజిని నాయుడు గారు అండి. ఫస్ట్ 5 మనం చెప్పుకున్నాం. లాస్ట్ ఐఎన్సి సెషన్ యొక్క చీఫ్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ జేబి కృపాలిని గారు. అండ్ నిన్నటి క్వశ్చన్, మహాత్మా గాంధీ గారు కేవలం ఒకే ఒక్క ఐఎన్సి సెషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించడం జరిగిందండి. అది ఏ సెషన్ అంటే 1924 బెలగాంలో జరిగినటువంటి ఐఎన్సి సెషన్ కి మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్ గా వ్యవహరించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఎన్సి అండ్ ఇట్స్ ప్రెసిడెంట్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫాదర్ గా ఎవరిని పిలుస్తామంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. అసలు ఈ ఆర్కియాలజికల్ సర్వే అన్నది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందకి వస్తుంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నది. ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఎప్పుడు ఫౌండ్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1861. ఇది మాత్రమే కాకుండా మనకి బ్రిటిషర్స్, యూరోపియన్స్ వచ్చినప్పుడు గవర్నర్ జనరల్స్ ఉన్నారు కదండి. ఆ గవర్నర్ జనరల్స్ ఉన్నప్పుడు మన లార్డ్ కర్జన్ గారు ఉన్నప్పుడు హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ సమ్ ఇండియన్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దానిని 1904లో లార్డ్ కర్జన్ గారు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. లైక్ దాట్ అనమాట. సో ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ వి విద్యావతి గారు. షీ సర్వింగ్ యాజ్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి వేర్ వాజ్ ఈవీఎం ఎలక్షన్స్ ఫస్ట్ కండక్టెడ్ ఇన్ ఇండియా? ఎక్కడ కండక్ట్ చేశారండి? కేరళలో ఫర్ ద ఫస్ట్ టైం 1982లో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ని యూజ్ చేసి బై ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం జరిగింది 1982లో. అదేవిధంగా మన ఎలక్షన్ కమిషన్ గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే ఆర్టికల్ 324 ఇట్ డిస్కసెస్ రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్ అండి. దీనికి సంబంధించి దిస్ ఈజ్ అన్ ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇండిపెండెంట్ బాడీ. ఈ ఎలక్షన్ కమిషన్ లో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారండి. ఈయనతో పాటు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అదేవిధంగా ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి? ఇట్ ఈస్ సుకుమార్ సేన్ గారు. హీ హాజ్ వర్క్డ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అదేవిధంగా ఫస్ట్ ఉమన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ విఎస్ రమాదేవి గారు. షీ హాజ్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇప్పుడు ప్రెసెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు ఉన్నారు అని అడిగితే ఇట్ ఈస్ సునీల్ అరోరా గారు. హీ ఈస్ సర్వింగ్ యాజ్ ద కరెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ వాస్ పూనా ప్యాక్ట్ ఆఫ్ 1932? ఎస్, ఇది మనందరికీ తెలిసిన విషయమే. గాంధీ గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య జరిగినటువంటి ప్యాక్టే పూనా ప్యాక్ట్. దీనికంటే ముందు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఒకసారి మనం చూద్దామండి. 1919 నుంచి స్టార్ట్ చేసుకొని 1919లో ఏమేమి జరిగాయండి? రౌలట్ యాక్ట్ వచ్చింది. దాని పర్యవసనమే జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ జరిగింది. దాంతో పాటే ఖిలాఫత్ మూమెంట్ కూడా జరిగింది. ఈ మూమెంట్స్ అన్ని కూడా 1919లో జరిగాయి కదా. దీని యొక్క రిజల్ట్ అంటే 1920లో గాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఈ 1920 అన్నది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది 2 years వరకు బాగానే జరుగుతుందండి. 1922లో
దీనిని సడన్ గా మన గాంధీ గారు సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకు? దానికి కారణం ఏంటి అనంటే చౌరీ చౌరా ఇన్సిడెంట్ వల్ల ఈ ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఆపేయడం జరుగుతుంది. ఈ చౌరీ చౌరీ ఇన్సిడెంట్ ఈ ఇలా సస్పెండ్ చేయడం నచ్చిన వాళ్ళు కొంతమంది గాంధీ గారితోనే ఉన్నారు. నచ్చని వాళ్ళు సపరేట్ గా ఏర్పడి కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీగా ఆవిర్భవించడం జరిగిందండి. అది వన్ ఆఫ్ ద థింగ్స్. దీని తర్వాత 1930లో మన గాంధీ గారు 1930లో ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది కదండి 1930లో. దీనికి గాంధీ గారు అటెండ్ అవ్వరు. దాని తర్వాత 1930లో సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతుంది. ఈ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది 2 phases లో జరుగుతుందండి. ఒక ఫేజ్ వచ్చేసి 1930 నుంచి 31 వరకు ఒక ఫేజ్ జరుగుతుంది. 1932 నుంచి 34 వరకు ఇంకొక ఫేజ్ అన్నది జరుగుతుంది. అట్లా 1930 నుంచి 31 ఫేజ్ లో భాగంగానే దండి మార్చ్ కూడా జరుగుతుంది. మీకు ఎగ్జామినేషన్ లో దండి మార్చ్ ఎప్పుడు జరిగింది అన్న క్వశ్చన్ అడిగితే ఏ ఇయర్ అంటే 1932లో 30లోనే జరుగుతుంది. ఆ దండి మార్చ్ లో భాగంగానే గాంధీ గారు లైక్ 24 days మార్చ్ చేస్తారు కదండి, సాల్ట్ మీద ట్యాక్స్ విధించారని. అట్లా 31లో ఎందుకు ఆపేస్తారు అనంటే 31లో గాంధీ గారు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? అక్కడ ఒక లార్డ్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అన్నటువంటి ప్యాక్ట్ వల్ల 1931లో జరిగినటువంటి ప్యాక్ట్, గాంధీకి ఇర్విన్ కి మధ్య జరిగినటువంటి ప్యాక్ట్ ఏంటంటే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. గాంధీ గారు సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని సస్పెండ్ చేయాలి అండ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వాలి. ఈ రెండు కండిషన్స్ మీద గాంధీ గారు ఇదివరకు ఏం చేస్తారంటే 11 డిమాండ్స్ ని ఇర్విన్ గారికి సబ్మిట్ చేస్తారు, కానీ ఆయన పట్టించుకోరు. దాని తర్వాత ఇలా సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసి ఆయన 2 కండిషన్స్ పెట్టి ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ని ఆయన సైన్ చేయడం జరుగుతుంది. అలా 1931లో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి మన గాంధీ గారు అటెండ్ అవుతారు. అక్కడ అటెండ్ అయిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ లో ఆయన ఏవేవైతే ఇర్విన్ గారు సైన్ చేశారో అవేవి కూడా ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. అందుకు మళ్ళీ ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత 1932లో మళ్ళీ 1932లో ఏం చేశారంటే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా స్టార్ట్ చేసిన కారణంగా 1932లో గాంధీ గారిని ఏం చేస్తారనంటే ఆయన ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఎర్రవాడ జైల్లో ఆయన్ని ఉంచడం జరుగుతుంది. ఎర్రవాడ జైల్ విచ్ ఇస్ ఇన్ పూణేలో ఉన్నటువంటి ఎర్రవాడ జైల్లో గాంధీ గారిని పెట్టడం జరుగుతుంది. ఈ గ్యాప్ లో 1932లో రామ్సే మెక్డొనాల్డ్ అవార్డ్, రామ్సే మెక్డొనాల్డ్ అన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూరోప్కి హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అండి, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఈయన రామ్సే మెక్డొనాల్డ్. రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డ్. ఈ అవార్డు ప్రకారం ఏంటి అనంటే సపరేట్ ఎలక్టోరేట్స్ ని ప్రకటించాలి అన్నటువంటిది డిమాండ్. ఈ రామ్సే మెక్డొనాల్డ్ గారు అలా సపరేట్ ఎలక్టోరేట్స్ పెడదామన్నటువంటిది తీసుకొని వస్తారు. ఆ విషయం తెలిసి గాంధీ గారు ఏం చేస్తారంటే ఎర్రవాడ జైల్లో ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్ట్ అన్ టు డెత్ అంటే నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. గాంధీ గారు ఎక్కడ చనిపోతారు అన్న ఉద్దేశంతో రామ్సే మెక్డొనాల్డ్ ఈ కమ్యూనల్ అవార్డు ప్రకారం సపరేట్ ఎలక్టోరేట్స్ అవి ఇవ్వకుండా, సపరేట్ ఎలక్టోరేట్స్ ప్రకటించకుండా ఎలక్టోరేట్స్ లోనే కొన్ని సీట్స్, రిజర్వ్డ్ సీట్స్ అన్నవి కేటాయిస్తాం దళిట్స్ కి అన్ని చెప్పడం జరుగుతుంది. అలా చెప్పినప్పుడు మన బిఆర్ అంబేద్కర్ గారు ఏం చేస్తారంటే ఎర్రవాడ జైల్లో ఉన్నటువంటి గాంధీ గారి దగ్గరికి ఈ ప్రపోజల్ ని ఉంచేసి ఆ ప్యాక్ట్ మీద సైన్ చేయించడం జరుగుతుంది. గాంధీ గారి బిహాఫ్ ఆఫ్ ఎవరు సైన్ చేస్తారంటే మదన్ మోహన్ మాలవ్య గారు ఈ పూనా ప్యాక్ట్ కి సంబంధించిన సైన్ చేయడం జరుగుతుంది. సో ఇది పూనా ప్యాక్ట్ అన్నటువంటిది టోటల్ గా ఇది ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ ఉండకుండా కొన్ని సీట్స్, రిజర్వ్డ్ సీట్స్ ని కేటాయించడం దళిట్స్ కి, దట్ ఈస్ దానిని సైన్ చేపిస్తూ ఈ పూనా ప్యాక్ట్ అన్నటువంటి దానిని చేయడం జరుగుతుంది బిట్వీన్ అంబేద్కర్ అండ్ గాంధీ. సైన్ చేసేది గాంధీ గారి బిహాఫ్ ఆఫ్ ఎవరంటే మదన్ మోహన్ మాలవ్య గారు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ పూనా ప్యాక్ట్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ లోగో వాజ్ దేర్ ఫర్ జ్ఞానపీఠ్ అవార్డ్? సరస్వతి లోగో. మనకి జ్ఞానపీఠ్ అవార్డ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇండియా లెవెల్లో జ్ఞానపీఠ్ అవార్డు అన్నటువంటిది హైయెస్ట్ లిటరీ అవార్డు కదండి.
అదే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే బుకర్ ప్రైజ్ అంటాం, ఇండియా లెవెల్లో జ్ఞానపీఠ అవార్డు. దీని మీద ఉండేటువంటి లోగో ఎవరి లోగో ఉంటుందంటే సరస్వతీదేవి గారు. సరస్వతీదేవి గారు అంటే మన హిందూ మైథాలజీ ప్రకారం షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గాడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే విధంగా లక్ష్మీదేవి అని అంటే షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గాడ్ ఆఫ్ మనీ, గాడెస్ ఆఫ్ మనీ కదా, షీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గాడెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. అలా ఆ విధంగా సరస్వతీదేవి గారి ఐడల్ ఉంటుంది. అదే విధంగా మనం భారతరత్న చూసామనుకోండి, భారతరత్న ఎలా ఉంటుంది అని అంటే పీపల్ లీఫ్, ఒక బ్రాంజ్ కలర్ లో పీపల్ లీఫ్ అన్నటువంటి దానిని బహుకరిస్తారు. ఆ పీపల్ లీఫ్ మీద ఒకవైపు ఏమో మన స్టేట్ ఎంబ్లమ్ ఉంటుంది, ఒకవైపు ఏమో లైక్ మోటో ఉంటుంది. భారతరత్న అన్నటువంటిది హిందీ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ సెస్ ఈజ్ లెవీడ్ 0.5% on all services. What is that cess అండి? ఇట్ ఈస్ స్వచ్ఛ భారత్ సెస్. మనందరికీ తెలుసు సెస్ అంటే ఏంటండి, దట్ ఈస్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, దట్ ఈస్ సెస్ అంటాం. ఈ సెస్ అన్నట్టు, ఈ ట్యాక్స్ అన్నటువంటిది, ఈ సెస్ అన్నటువంటిది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద, లైక్ ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా ఇంకేదైనా సర్వీస్ అవైల్ చేసుకున్నా కూడా ఈ స్వచ్ఛ భారత్ సెస్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉంటుంది 0.5%. అసలు ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ ఆర్ స్వచ్ఛ భారత్ మిషన్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారండి? దట్ వాజ్ లాంచ్డ్ ఆన్ అక్టోబర్ 2, 2014లో లాంచ్ చేశారు. 150th గాంధీ గారి 150th బర్త్ యానివర్సరీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఎక్కడ లాంచ్ చేశారండి అని అంటే ఎట్ రాజ్ఘాట్. రాజ్ఘాట్ అన్నటువంటిది ఏంటండి, గాంధీ గారి యొక్క సమాధిని రాజ్ఘాట్ అంటాం. అదే విధంగా సమాధి, ఈ నేమ్స్ కూడా ఇంపార్టెంట్ ఏనండి. ఎక్కడుంది ఈ రాజ్ఘాట్ అని అంటే న్యూఢిల్లీలో ఉంది. అదే విధంగా మన ఫస్ట్ ప్రెసిడెంట్, మన ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి సమాధి యొక్క పేరు ఏంటి అని అంటే మహాప్రయాణ్ అన్నటువంటిది మన రాజేంద్ర ప్రసాద్ గారి సమాధి యొక్క పేరు. ఈయన సమాధి ఎక్కడ ఉంది అని అంటే పాట్నాలో ఉంది. దీనితో పాటు మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారి యొక్క సమాధి పేరు ఏంటి అని అంటే ఇట్ ఈస్ శాంతి వన్ అన్నటువంటిది నెహ్రూ గారి సమాధి యొక్క పేరండి. ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. అదే విధంగా మన సిసి సింగ్, చరణ్ చౌదరి సింగ్ గారి యొక్క సమాధి పేరేంటి అని అంటే కిసాన్ ఘాట్ అండి. కిసాన్ ఘాట్ వచ్చేసి చరణ్ చౌదరి సింగ్ గారి సమాధి యొక్క పేరు. అదే విధంగా ఇందిరా గాంధీ గారి సమాధి యొక్క పేరు ఏంటి అని అంటే శక్తి స్థల్. ఇందిరా గాంధీ గారి యొక్క సమాధి పేరు ఏంటంటే శక్తి స్థల్. అదే విధంగా రాజీవ్ గాంధీ గారి సమాధి యొక్క పేరు ఏంటి అని అంటే వీర్ భూమి వచ్చేసి రాజీవ్ గాంధీ గారి సమాధి యొక్క పేరు. ఈ రెండు కూడా న్యూఢిల్లీలోనే ఉన్నాయండి సమాధులు. ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్, డూ కన్సిడర్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, వెన్ వాజ్ స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్? స్వదేశీ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? దీని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ కూడా ఒకసారి మనం చూస్తే 1905లో స్వదేశీ మూవ్మెంట్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. అసలు ఈ స్వదేశీ మూవ్మెంట్ కంటే ముందు ఏం జరిగింది? 1905లోనే మనకి బెంగాల్ పార్టిషన్ కూడా జరుగుతుంది. బెంగాల్ పార్టిషన్ కూడా 1905లో జరిగిందండి. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. బెంగాల్ పార్టిషన్ చేయడం వెనకాల కారణం ఏంటి అని అంటే బెంగాల్ని రూల్ చేయాలి అని అంటే చాలా పెద్దగా ఉంది, వాస్ట్ గా ఉంది, అందుకని చెప్పేసి మేము డివైడ్ చేస్తున్నామని లార్డ్ కర్జన్ ఇచ్చినటువంటి రీజన్. కానీ దట్ ఈస్ అఫీషియల్ రీజన్. అన్అఫీషియల్ రీజన్ ఏంటి అని అంటే మనల్ని ఎలాగైనా డివైడ్ అండ్ రూల్ చేయాలి, హిందూస్ ని ముస్లిమ్స్ ని డివైడ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే బెంగాల్ పార్టిషన్ ని చేయడం జరుగుతుంది. 1905 బెంగాల్ పార్టిషన్ కూడా అప్పుడే జరుగుతుంది. ఈ స్వదేశీ మూవ్మెంట్ వచ్చేసి దీని వెనకాల కారణం ఏంటి అని అంటే మన గూడ్స్ ని మనం ప్రమోట్ చేసుకోవడం, బ్రిటిష్ గూడ్స్ వాటన్నిటిని కూడా మనం యూజ్ చేయడం ఆపేయాలి. ఆ మోటోతోనే స్వదేశీ మూవ్మెంట్ అన్నటువంటి దానిని స్టార్ట్ చేస్తామండి. దాంట్లో భాగంగానే బ్రిటిష్ గూడ్స్ అన్నిటిని బాయ్కాట్ చేసేస్తాం. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు స్థాపించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా మనం బాయ్కాట్ చేసేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ స్వదేశీ మూవ్మెంట్ యొక్క థీమ్ సాంగ్ ఏంటి అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ గారు
రాసినటువంటి వందే మాతరంనే థీమ్ సాంగ్ గా, ఈ స్వదేశీ మూవ్మెంట్ కి థీమ్ సాంగ్ గా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఈ స్వదేశీ మూవ్మెంట్ కి ఇంకొక పేరు ఏంటి అనంటే వందే మాతరం మూవ్మెంట్ అని కూడా స్వదేశీ మూవ్మెంట్ ని అంటారు. మీకు ఎగ్జామినేషన్ లో స్వదేశీ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవ్మెంట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వందే మాతరం మూవ్మెంట్ అని అడిగితే స్వదేశీ మూవ్మెంట్ అండి. ఎందుకు అనంటే దాని యొక్క థీమ్ సాంగ్ వచ్చేసి వందే మాతరం ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దాని యొక్క పేరు వందే మాతరం కూడా అనడం జరుగుతుంది. అదేవిధంగా 1905లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేస్తారనంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్టోబర్ మాసంలో 26 అక్టోబర్ 1905 ఆ డేన రక్షాబంధన్ డేగా సెలబ్రేట్ అప్పుడే స్టార్ట్ చేస్తారండి. రక్షాబంధన్ అన్నటువంటి కాన్సెప్ట్ ఈ ఇండిపెండెన్స్ మన నేషనల్ మూవ్మెంట్ లో భాగంగానే రక్షాబంధన్ అన్నటువంటి కాన్సెప్ట్ ని అప్పుడే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ రక్షాబంధన్ అన్నటువంటి దానిలో హిందూస్ ముస్లిమ్స్ వీళ్ళిద్దరు కూడా రాఖీలు కట్టుకుంటారు. ఎందుకు? మా బ్రిటిషర్స్ ఎలాగైనా మనల్ని విడదీసి పరిపాలిద్దాం అని చూస్తున్నారు కాబట్టి దానిని కాదు, మేము యునైటెడే అని చెప్పాలి అన్న ఉద్దేశంతో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కాన్సెప్ట్ రక్షాబంధన్. అది కూడా ఏ మూమెంట్ లో ఇంట్రడ్యూస్ చేశారంటే స్వదేశీ మూమెంట్ లోనే ఇంట్రడ్యూస్ చేశారండి. దీనిలో భాగంగానే 1906లో మన అరబిందో ఘోష్ 1906లో అరబిందో ఘోష్ గారు కలకత్తాలో బెంగాల్ నేషనల్ కాలేజ్ అన్నటువంటి కాలేజ్ ని స్థాపించడం జరుగుతుంది. ఎక్కడ అనంటే కలకత్తాలో ఇన్ ద ఇయర్ 1906 అరబిందో ఘోష్ గారు బెంగాల్ నేషనల్ కాలేజ్. ఎందుకు? మన బ్రిటిషర్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని కూడా మనం బాయ్కాట్ చేసాం కాబట్టి దానిలో భాగంగానే 1906లో అరవింద్ ఘోష్ గారు ప్రిన్సిపల్ గా యాజ్ అ ప్రిన్సిపల్ హీ ఫౌండెడ్ దిస్ బెంగాల్ నేషనల్ కాలేజ్ ఇన్ క్యాల్కట్టా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్వదేశీ మూమెంట్. ఈ విధంగా 1905లో ఇలా 1906లో ఇలాగా ఈ విధంగా మన స్వదేశీ మూమెంట్ అనేది ఇట్ టర్న్డ్ ఇంటూ అ హ్యూజ్ సక్సెస్. క్లియర్ కదండి? ఈ స్వదేశీ మూమెంట్ ఫస్ట్ ఫ్రీడమ్ మూమెంట్ అని కూడా, లైక్ ఫ్రీడమ్ మూమెంట్ కి సంబంధించి ఫస్ట్ మాస్ మూమెంట్ ఏది అని అడిగినా కూడా స్వదేశీ మూమెంటే అవుతుందండి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద యునైటెడ్ నేషన్స్ వన్ ద నోబెల్ పీస్ ప్రైజ్? ఏ ఇయర్ లో వచ్చిందండి యుఎన్ఓకి అనంటే 2001లో గెలుచుకుందండి. దీంతో పాటే అప్పుడు ఈ యుఎన్ఓకి సెక్రటరీ జనరల్ అయినటువంటి కోఫీ అన్నన్ కి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ లభించడం జరిగింది. హీఈస్ వన్ ఆఫ్ ద సెక్రటరీ జనరల్స్ ఆఫ్ యుఎన్ఓ హూ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్. అదే విధంగా ఇక్కడ మనం రెండు విషయాలు డిస్కస్ చేయాలి. దట్ ఈస్ యుఎన్ఓ అండ్ అనదర్ వన్ ఈజ్ నోబెల్ పీస్ ప్రైజ్. యుఎన్ఓ అన్నటువంటిది ఎప్పుడు ఫామ్ అయిందండి? 1945లో ఫామ్ అయింది కదా. టోటల్ గా దీనికి మెయిన్ ఆర్గాన్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి? 6 మెయిన్ ఆర్గాన్స్ ఉన్నాయి. అండ్ దీనికి అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయండి? 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఎన్ని ఉన్నాయండి? 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దోస్ ఆర్ చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్, యూకే. ఈ 5 అనేవి పర్మనెంట్ మెంబర్ కంట్రీస్. 6 అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్ అండ్ అరాబిక్. లాస్ట్ యాడ్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏది అనంటే అరాబిక్ లాంగ్వేజ్. టోటల్ నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయండి? 10 నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. టోటల్ మెంబర్ కంట్రీస్ ఎంతమంది ఉన్నారు అనంటే 193 మెంబర్ కంట్రీస్. 193rd మెంబర్ కంట్రీగా జాయిన్ అయినటువంటి కంట్రీ ఏది అని అడిగితే ఇట్ ఈస్ సౌత్ సూడాన్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ యుఎన్ఓకి సెక్రటరీ జనరల్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే ఇట్ ఈస్ ఆంటోనియో గ్యూటెరస్ అండి. హీ ఈజ్ పోర్చుగల్. హీ బిలాంగ్స్ టు ద కంట్రీ పోర్చుగల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ విషయానికి వస్తే అసలు నోబెల్ ప్రైజెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి ఇవ్వడం? 1901 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇవి దీంట్లో కూడా ఈ నోబెల్ ప్రైజెస్ కూడా టోటల్ గా 6 ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్ కి సంబంధించి నోబెల్ ప్రైజెస్ ని ఇస్తారు. అదే విధంగా హెన్రీ డాంట్ ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అన్న క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ హెన్రీ డాంట్ అండి. మన ఇండియన్ సిటిజన్స్ లో ఫస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మదర్ తెరెసా గారు. అదే విధంగా యంగెస్ట్ వన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్ అన్న క్వశ్చన్ అడిగితే మలాలా యూసుఫ్ జై 2014లో అట్ ద ఏజ్ ఆఫ్ 17 years 2014లో మలాలా యూసుఫ్ జై అలాంగ్ విత్
కైలాస్ సత్యార్థి గారు నోబెల్ పీస్ ప్రైజ్ ని గెలుచుకోవడం జరిగింది. రీసెంట్ గా 2020లో నోబెల్ పీస్ ప్రైజ్ ఏ ఆర్గనైజేషన్ కి ఇచ్చారండి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి రీసెంట్ గా నోబెల్ పీస్ ప్రైజ్ లభించడం జరిగింది. క్లియర్ కదండి. మన ఇండియన్స్ లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. క్లియర్ కదా, రైట్. రింగ్ వామ్ ఈజ్ కాజ్డ్ బై, ఎస్, రింగ్ వామ్ ఈజ్ అ ఫంగల్ డిసీజ్ అండి. ఫంగస్ వల్ల వచ్చేటువంటి డిసీజ్. మనకి లైక్ మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్ ఇట్లాంటివి 5 ప్రోటోజోవా, ఇట్లా టోటల్ గా 5 ఉన్నాయి కదండి. ఏ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి? వీ హ్యావ్ ప్రిపేర్డ్ హియర్ సి సంథింగ్. బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటండి? టెటనస్, ప్లేగ్, టైఫాయిడ్, హూఫింగ్ కాఫ్, ఇవన్నీ బ్యాక్టీరియల్ డిసీజెస్. వైరల్ డిసీజెస్ వచ్చి స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇన్ఫ్లుయెన్జా, మీజిల్స్, ఇవన్నీ. ప్రోటోజోవా వల్ల మలేరియా, డయేరియా, స్లీపింగ్ సిక్నెస్, కాలా అజార్. ఫంగల్ డిసీజ్ వచ్చేసి ఆస్తమా. అథ్లెట్స్ ఫుట్, వెరీ ఇంపార్టెంట్ అండి. అథ్లెట్స్ ఫుట్ చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. అథ్లెట్స్ ఫుట్, దిస్ ఈజ్ అ ఫంగల్ డిసీజ్. స్కాబిస్, బాల్డ్నెస్, ఇవన్నీ కూడా ఫంగల్ డిసీజెస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ యాసిడ్ రెయిన్? యాసిడ్ రెయిన్ యొక్క కాజెస్ ఏంటండి? దోస్ ఆర్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్. ఇవన్నీ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్, వాటర్, వీటితో కలిసి యాసిడ్ రెయిన్స్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుంది. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఐ హావ్ మెన్షనింగ్ హియర్ ఇట్స్ ఫార్ములా. సి 2SO2, సల్ఫర్ డైఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ వాటర్, ఇవన్నీ కంబైన్ అయిపోయి సల్ఫ్యూరిక్ యాసిడ్ గా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ గా రిలీజ్ అవుతాయి. అదే విధంగా నైట్రస్ ఆక్సైడ్ 4NO2 plus O2 plus 2H2O gives rise to nitric oxide 4HNO3, nitric oxide. ఇలా సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇట్లా రిలీజ్ అవ్వడం వల్ల ఎన్వైర్న్మెంట్ కి చాలా నష్టం జరుగుతుంది. దీనివల్ల మెయిన్ లాస్ ఏం జరుగుతుంది అని అంటే లైక్ సాయిల్ మీద ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా వాష్ అయిపోతూ ఉంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. క్లియర్ కదండి. Well, that's all for today and we'll be meeting very soon. Thank you.